ఆగస్టు 8న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ రామ్లీలా గ్రౌండ్లో బహిరంగ సభలో మాట్లాడిన సభావేదికను ఆగస్టు 13న సభ అయిపోయిన తరువాత ఆ వేదికను బీజేపీ, ఆర్ఎస్ఎస్ గంగాజలంతో శుద్ధి చేసి కుల వివక్షత చూపారని కాంగ్రెస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు బాల గురవబాబు ఆరోపించారు. సూలూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్ఎన్బీ బంగ్లా నుండి బస్టాండ్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి ర్యాలీగా వెళ్లి పూలమాలలు వేశారు. అనంతరం బాలగురవంబాబు మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచిస్తే ఆ రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం తొంగలో తొక్కి కుల వివక్షత చూపిస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు దళితుల ఓట్లు మాత్రం కావాలని, దళితులకు అన్యాయం జరిగితే మాత్రం ప్రశ్నించడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. భారతదేశం అంటేనే ప్రపంచంలోనే లౌకిక దేశమని, అందరూ అన్యోన్యంగా జీవించాలని ఎంతోమంది మహానుభావులు పరాయి దేశస్తులను తరిమి కొట్టి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత మనం పుట్టినటువంటి మన దేశంలో విపరీతమైనటువంటి కుల వివక్షత జరుగుతుందని అప్పట్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం, జాతి కోసం ఆ రోజే పోరాటం చేసి భారత రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికి అంకితం చేసిన ఘనత ఒక దళితుడిది. ఈరోజు అప్పట్లో హిందూ దేశంలో పుట్టి పెరిగినటువంటి వారందరూ కూడా ఒక దేశానికే ఒక బలమైనటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి మల్లికార్జున ఖర్గే గారు మొన్న రామ్లీల మైదానం దగ్గర వెళ్ళినప్పుడు తనిఖీ చేసినప్పుడు ఆయన వచ్చి ఒక దళితుడు, ఆయన వచ్చాడని ఒకే కారణంతో ఆయన ఉన్నటువంటి ప్రాంతాన్ని గంగాజలంతో శుద్ధి చేశారే. అసలు బుద్ధి ఉందా? అసలు మీరు అంటరాని వాళ్ళు, మీరు ఎవరైతే దాన్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళు అంటరాని వాళ్ళు, ఎవరు అంటరాని వాళ్ళు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సమన్యాయం ఉంది. ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు. కానీ మీలాంటి వాళ్ళ వల్ల ఈ దేశం నాశనం అయిపోతూ ఉంది. ఈ సందర్భంగా మేము తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నాను, సమాధానం చెప్పండి. 20 కోట్ల మంది భారతీయుల్లో 20 కోట్ల మంది ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు వారందరూ చూస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఒక నాయకుడికే అంతటి అవమానం జరిగితే ఈరోజు చిన్నగా బడుగు బలహీన వర్గాల వారు గుళ్ళకి వెళ్ళినా కూడా సేమ్ అదే విధంగా చేస్తారా? హిందువులు మారండి, హిందువులు క్రైస్తవులకు వెళ్ళిపోతున్నారు, ముస్లింలకు వెళ్ళిపోతున్నారు. అది పోవడానికి లేదని చెప్పేసి మీరు కట్టలు చేస్తున్నారే. మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, అయ్యా మీరు గుడుల్లోకి రానియకుండా ఇబ్బంది పెట్టడం వల్ల, గుడుల్లోకి రాకుండా అంటరానితనంగా దూరంగా కొట్టి పెట్టడం వల్ల అనేక వాళ్ళకి నచ్చినటువంటి మతాలకి వాళ్ళు స్వీకరణ చేసుకుంటూ ఉంటారు, నచ్చినటువంటి మతాలకి పోతూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్.